మనసుతో ఆలోచించండి. పెళ్లైన కొత్త జంటకు జరగాల్సిన అచ్చటా ముచ్చటా జరిపించకుండా ఉంచడం మంచిది కాదు. వాళ్ళ ఆనందాన్ని పాడు చేయడానికి మనమెవరవండి? ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఇష్టానికి మనం అడ్డంగా నిలబడ్డం మంచిది కాదు. అందుకే ఇంటి విషయం కావాలంటే మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ముందైతే ఉన్నవి తీసుకుని వాళ్ళకి జరగాల్సిన ఏర్పాట్లు చూడండి. దయచేసి నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇది నా కోసం కాదు, మీ అబ్బాయి కోసం, మా అమ్మాయి కోసం. వాళ్ళిద్దరి సంతోషమే కదండి మనం కోరుకునేది. నాకు వాళ్ళ ఆనందమేం చెడగొట్టాలని లేదు. ఆ అన్నదమ్ములకి వాళ్ళ చెల్లి మీద ఎంత ప్రేముందో తెలుసుకుందామని ఆ ఇల్లు కావాలి అని అడిగాను. ఏ నాకు ఆస్తుల్లేవా, అంతస్తులేవా? నాకున్న ఆస్తులతో పోలిస్తే ఆ ఇల్లెంత? నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అన్నదమ్ములకి వాళ్ళ చెల్లి మీద ఎంత ప్రేముందో అర్థమవుతోంది. అలాగే నా కొడుక్కి నా మీద అంతకంటే ప్రేమ ఎక్కువ ఉంది. సరే, కట్నం కోసమో ఆ ఇంటి కోసమో నేను అడగలేదు. అసలు ఆ ఇంటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఆ అన్నదమ్ములిద్దరూ నా దగ్గర చాలా మాట్లాడారు. వాళ్లే కాదు, నువ్వు కూడా చాలా మాట్లాడావు. దానికోసమే అడిగాను. నిన్న జరిగింది ఈరోజు మర్చిపోతేనే రేపు బావుంటుందండి. గతం గురించి ఆలోచిస్తూ ఉంటే భవిష్యత్తు ఖచ్చితంగా బావుండదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మేము మిమ్మల్ని ఏమన్నాము, మీరు మమ్మల్ని ఏం చేశారు అని వీటి గురించి కాదు, వాళ్ళ గురించి. ఇప్పుడు మంచి రోజులు లేవు, పండగ అయ్యాక తీసుకొచ్చుకుంటామని చెప్పు. సరే సరే, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతోంది. నువ్వు చెప్పిన దానికి నేను కాదనట్లేదు. కాకపోతే సంక్రాంతి అయిపోయే వరకు మంచి రోజులు లేవంట. మూఢం. అలాంటప్పుడు ఏ మంచి పని చేయలేం. అదైపోయాక నా కోడల్ని, నా కొడుకుని గౌరవంగా నా ఇంటికి తెచ్చుకుంటాను. ఫోన్ మ్యూట్ చెయ్యి. మేం పండక్కి మీ ఇంటికి వస్తామని చెప్పు. అంతేకాదు, పండక్కి కొత్తల్లుడు అత్తగారింట్లో ఉండడం అనేది సంప్రదాయమే కదా, కాబట్టి ఉండనివ్వండి. అవసరమైతే మేము కూడా పండక్కి మీ ఇంటికే వస్తాం. నిజంగా వస్తారా? ఇందులో అబద్ధమే ఉంది. మీరు మీ శౌర్య గురించి ఎంత ఆలోచిస్తారో నేను కూడా నా కొడుకు గురించి అంతే ఆలోచిస్తాను కదా. ఏదో ఆవేశంలో మాట్లాడతాం, అవన్నీ పట్టించుకుంటే ఎలా? పండగ అయిపోయేంత వరకు వాళ్ళని అక్కడే ఉండనివ్వండి. పండగయ్యాక మంచి రోజు చూసుకుని వాళ్ళని నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను. మీరు ఆ మాట చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. మీరింత త్వరగా ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. తల్లి మనసు కదా, తప్పు చేయనివ్వదు. ఇప్పుడు మీరు సరిగ్గా ఆలోచించారు. మీ విషయంలో మేమెప్పుడైనా తప్పుగా ప్రవర్తించుంటే మమ్మల్ని క్షమించండి. జరిగింది మర్చిపోయి మనసులో ఏమీ పెట్టుకోకుండా మీరన్నట్టుగా సంక్రాంతికి మా ఇంటికి రండి. అందరం కలిసి పండగ చేసుకుందాం. తప్పకుండా భూమి. ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే ఆ ఇంట్లో నువ్వొక్కదానివే. ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్లైనా సరే కన్విన్స్ చేయగలుగుతావు. ఇందులో నేను కన్విన్స్ చేసింది ఏం లేదండి, ఉన్న విషయమే చెప్పాను.
పెద్దవాళ్లుగా మీరది అర్థం చేసుకున్నారు, సంతోషం. పండక్కి మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఉంటానండి.